నేను ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మెడికల్ ఆఫీసర్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మెడికల్ ఆఫీసర్ని, అలాగే ఒక పీహెచ్సీ సూపర్వైజర్ తోటి పర్సనల్గా మాట్లాడాను సార్. సో ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీలో 2 పాస్వాలు ఉన్నాయి, ఐఏఎస్ ఉన్నారు, అలాగే ఒక డాక్టర్. కాబట్టి ఈ 2 విషయాల్ని కలిపి అడుగుతున్నాను సార్. వాళ్ళిద్దరూ నిజంగా సేవా దృక్పథంతో నేను వాళ్ళని కోవిడ్ టైంలో చూసాను. చాలా అద్భుతంగా వాళ్ళకున్న పరిమితమైనటువంటి వనరుల్లో చాలా అద్భుతాలు చేశారు సార్. కానీ ఒక మాట వాళ్ళు ఏమన్నారంటే, కాస్త మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తే మేము ఇదే హాస్పిటల్లో అద్భుతాలు చేసేవాళ్ళం అన్నారు. మరి ఇదే విషయం మీకు మీటింగ్స్ జరుగుతాయి కదా, పైన ఎందుకు రిపోర్ట్ చేయలేదని అడిగాను సార్. అడిగితే వాళ్ళు చెప్పిన ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారో వారికి మేము చెప్పే విషయం అసలు అర్థమే కాదు, ఏం చేయాలి అని అన్నారు సార్. ఒకటి. రెండో విషయం, మరి అక్కడ కన్సర్న్డ్ హెల్త్ సెక్రటరీ ఉంటారు కదా, ఆయనకి చెప్పకపోయారా అంటే, ఐఏఎస్ అయినంత మాత్రాన వైద్యం గురించి అన్నీ తెలుసని ఎలా అనుకుంటారు అన్నారు సార్. నాకు అసలు కొంచెం ఆశ్చర్యం అనిపించింది, కానీ చూస్తే మాత్రం నిజం అనిపించింది సార్. రియాలిటీ మన దేశంలో ఏంటంటే పరిపాలనలో పదవుల మీద మనకు మోజ తప్ప విషయం మీద అధికారం లేదు. నేను ఆ జాతీయ ఆరోగ్య మిషన్ ఏర్పాటు చేస్తున్న కాలంలో దేశమంతా దుర్బిణి వేసి చూశాను. ఎవరన్నా ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేయడం కోసం జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ నిజంగా ఆ అనుభవము, ఆలోచన, ఆరోగ్యాన్ని గురించి అవగాహన, ప్రపంచంలో ఏం జరుగుతుంది దాని గురించి అధ్యయనము, ఇవన్నీ ఉండి దాన్ని దూరదృష్టి అమలు చేయగల శక్తి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను చూశాను. దుర్బిణి వేస్తే కూడా నాకు దొరకలా. దేశం మొత్తంలో పట్టుమని 45 పేర్లు చెప్పచ్చు. వాళ్ళలో ఒకరు ఐఐఎంలో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయనకు పూర్తిగా ఇంకా దాని మీద జీవితం అంతా అధ్యయనం చేశాడు. ఆయన పనికి వచ్చే మనిషి. మన దేశంలో నైపుణ్యానికి చేసే పనికి సంబంధం లేదు. అది వేరే విషయం, పరిపాలన మార్పులు తేవాలని చెప్పాను. కానీ ఇప్పుడు ఈ డాక్టర్లు చెప్పిన మాట నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే అద్భుతమైన డాక్టర్, ఇందాక చెప్పాను, మిగతా రంగాల లాంటిది ఆరోగ్యం కాదు. పెట్టిన ఖర్చుతో పోలిస్తే అద్భుతమైన ఫలితాలని ఈ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో మనకి ఇస్తున్నది. కానీ మనం కొన్ని సమస్యలు గుర్తించాలి. కాలక్రమేణా ఏమవుతుంది, ప్రభుత్వం అనగానే ఉదాసీనత, జవాబుదారితనం లేదు. మనస్సుండి సేవాభావంతో పనిచేసే డాక్టర్లు ఉన్నారు. చెరుకూరుపేటలో ఒక డాక్టర్ గారు, ఆవిడ ఎంత తపన పడిందంటే అక్కడ యాక్సిడెంట్ అవుతున్న నేషనల్ హైవేలో కేవలం బ్లడ్ బ్యాంక్ లేకపోవడం చేత వీళ్ళందరినీ ప్రాణాలు కాపాడలేకపోతున్నాం. ఇక్కడి నుంచి గుంటూరు పంపించి మళ్ళీ అక్కడ డాక్టర్ అడ్మిట్ చేసుకుని వాళ్ళ చికిత్స చేసే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పి నాకు ఏం అధికారం లేదు. నేను పర్యటనకు వెళ్తే ఈ ఆసుపత్రులను చూడడం కోసం చెప్పని నన్ను గంట సేపు కూర్చోబెట్టి బతిమలాడి నా మీద ఎదురు తీసుకొచ్చి మీరు చేయిస్తారు లేదా అని చెప్పని పోరాడింది నాతో. అప్పటికప్పుడు నేను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళదంతా మాట్లాడి మీరు చేయకపోతే ఎట్లా అని చెప్పి గట్టిగా నేను కొంచెం ఏదో చనువు ఉంది కాబట్టి గట్టిగా నేను ఇస్తే వాళ్ళు చేశారు. తర్వాత అలా ఉన్నారు. ఆమెకు సొంతంగా లాభం లేదు, ఆమెకేం అవసరం లేదు, కానీ ప్రాణాలు పోతున్నాయి, వీళ్ళని కాపాడొచ్చు ఎందుకని చెప్పి తప్పని వాళ్ళు ఉన్నారు. ఇలా ఇప్పుడు పార్వతీపురం చెప్పాను మీకు, అలాగే మీరు చెప్పిన డాక్టర్లు అద్భుతంగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ అందరూ ఇట్లా ఉన్నారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పోటీ లేనప్పుడు పని చేసినా చేయకపోయినా గుర్రాన్ని గాడిదని ఒకే రకంగా చూస్తున్నాం మనం ప్రభుత్వంలో. ఒక పిహెచ్సిలో లేకపోతే ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక మరో చోట ఎంత గొప్ప డాక్టర్ ఉంటే ఇంకో చోట పని చేయకుండా ఎవరు పట్టించుకుంటారు, నాకు జీతం ఎలాగో తక్కువ ఇస్తున్నారు, నేను వేరే ప్రాక్టీస్ చేసుకుంటాను, లేకపోతే ఇంట్లో వేరే పని చూసుకుంటాను, చేస్తే చేయకపోతే తేడా, నాకు కిరీటం పెట్టారా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్లు పనిచేసిన సిబ్బంది మాట వినరు. చాలా సందర్భాల్లో పెద్ద ఆసుపత్రుల్లో మీరు చూడండి, ఆ సిబ్బందిని వంచడం తలప్రాణం తక్కువ వస్తుంది డాక్టర్లకి, వాళ్ళ మాట వినరు. వాళ్ళకి మంది బలం ఉంది, రాజకీయంగా పలుకుబడి ఉంటుంది, ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కూడా వాడు పక్కన ఉంటాడు, 100 ఓట్లు ఉన్నాయని చెప్పని, వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి జవాబుదారితనం రావాలని చెప్పంటే పోటీ వ్యవస్థ కావాలి. నా ఆదాయం నేను చేసే పని మీద ఉంటుంది. ఆ పని పేషెంట్ వచ్చిన దాన్ని బట్టి గతి లేక రావడం కాదు, స్వేచ్ఛగా కావాలని నా దగ్గర రావటం, ఇంకో దగ్గర వెళ్ళడం తెచ్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు వచ్చేది నాకున్న ప్రతిష్టని బట్టి ఉంటుంది, నాకున్న పేరు ప్రతిష్ట బట్టి ఉంటుంది. ఈ 3 లింకులు ఉన్నప్పుడు ఫలితం వేరు. రెండవది, పిహెచ్సిలు చాలా పరిమితంగా ఉన్నాయి. అది కూడా అన్నీ అనువైన చోట్ల లేవు. అక్కడ సందర్భాన్ని బట్టి ఎవరో స్థలం ఇచ్చారు, ఫలానా ఊళ్ళో పెడదాం, ఎమ్మెల్యే గారు ఫలానా చోట కావాలంటారు పెట్టారు. అది ఆ ప్రాంతానికి కేంద్రం కాకపోవచ్చు. ప్రజలు రోజు వెళ్ళేది పిహెచ్సి సెంటర్కి వెళ్తున్నారు. చూడండి ఎన్ని చోట్ల పిహెచ్సి ఉన్న సెంటర్కి రోజువారీ కార్యక్రమాల కోసం జనం వెళ్తున్నారు. ఒక చిన్న వస్తువు కొనుక్కోవడానికో, సినిమాకి వెళ్ళడానికో, ఏదో పని చేసుకోవడానికో, గవర్నమెంట్ హౌస్లో పని కావడానికో రోజు వెళ్తున్నారు కదా. అన్ని చోట్ల పిహెచ్సి సెంటర్లు ఉన్నాయా? లేవు. నేను రోజు వెళ్ళేది ఇక్కడ, పిహెచ్సి ఇక్కడ ఉంది.
కాబట్టి సహజంగానే పరిమితంగానే ఉపయోగిస్తారు. ఈ రెంటిని మన మూడోది అన్ని పిహెచ్లు కలిస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో బహుశా ఇప్పుడు నాకు ఎన్నున్నాయో తెలీదు, ఒక 800-700 ఉండుంటాయి. 2 రాష్ట్రాలు కలిపి 1100-1200 ఉన్నాయి. పూర్వం 1500 ఉన్నాయి. ఇప్పుడు 1000 దగ్గరకు ఉన్నాయేమో. కానీ ఇప్పుడు మనం ఎంతమంది కోరుతున్నాం? 7-8 వేల మంది డాక్టర్లను కోరుతున్నాం. నిరంతరం అందుబాటులో ఉండే వాళ్ళని కోరుతున్నాం. మూడోది ప్రతి పిహెచ్సికి పరిమితమైన సంఖ్యలో పేషెంట్లు వస్తున్నప్పుడు అక్కడ డయాగ్నోసిస్ సెంటర్ పెట్టడం, అక్కడ డిస్పెన్సరీ పెట్టడం అంత తేలిక కాదు. కానీ 10 మంది 12 మంది డాక్టర్లని ఆ ఊళ్ళో ఉన్నప్పుడు ఆ 12 మందికి రోజుకి 500 మంది పేషెంట్లు వస్తారు. ఒక్కొక్క డాక్టర్కి 40-50 మంది వస్తారు. 500 పేషెంట్లకి ఒక డిస్పెన్సరీ, ఒక డయాగ్నోస్టిక్ ల్యాబు, ఇంకా అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇప్పటికే ఉన్నది, మెడాలో మరో సంస్థతో మరో పెద్ద పరీక్షలు చేస్తున్నారు. అది కొనసాగించడం అది సాధ్యమవుతుంది. పిహెచ్సి అవసరం. పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్యానికి అవసరం. ఏమిటి? టీకాలు, కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం. స్థానికంగా పేషెంట్లు వచ్చారనుకోండి, ఆ డాక్టర్లకు కూడా ఈ రకంగానే పారితోషికం ఇవ్వండి. మీరు అదనపు పనికి వేరే పారితోషికం ఇవ్వండి. దీంతోపాటు మిగతా పని కూడా చేస్తున్నారు కదా. అలాగే మనకు మందులు అందరికీ అందుబాటులో ఉండే డిస్పెన్సరీలు చేయాలి కదా, ఆ పిహెచ్సిని కేంద్రంగా చేయండి. టీకాలు, పిహెచ్సీలు అన్ని చోట్ల కూడా దేశమంతా మన రాష్ట్రాల్లో కూడా చక్కగా కోల్డ్ స్టోరేజ్ బాగున్నది కాబట్టి అక్కడ నిల్వ ఉంచి అక్కడి నుంచి పంపిణీ ఏర్పాట్లు చేయండి. కాబట్టి రకరకాల పనులకు పిహెచ్సి అవసరం. అవుట్ పేషెంట్ చూడడానికి కూడా అవసరం, కానీ పరిమితంగా అక్కడ వచ్చినంత మేరకు. ఎందుకంటే ఉన్న డాక్టర్లు ఒకళ్ళిద్దరే ఉంటారు, అన్ని చోట్ల డాక్టర్లు లేరు. మరి ఆ దూరభారాన్ని బట్టి అందరూ అన్ని చోట్లకి పోరు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది ఇప్పుడు ఈ స్వేచ్ఛగా వేరే చోటకి వెళ్ళే అవకాశం ఉన్న ఇక్కడికి వచ్చారనుకోండి, ఆ డాక్టర్లు కూడా పారితోషికం ఇవ్వండి. కానీ పిహెచ్సిలోనే చేయాలి, ఇంకో 4 డాక్టర్లు పెట్టండి, ఇంకా సదుపాయాలు పెంచండి అని చెప్పంటే చాలా కాలంగా మాట్లాడుతున్నాం మనం. ఈ మాట జరిగే పని కాదు. మనం ఏదో రూపంలో ప్రభుత్వము ప్రైవేట్ అన్న తేడా లేకుండా ప్రభుత్వమే భారాన్ని భరించి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఆసక్తి, ఆ కసి, ఒక ప్రైవేట్గా ఉన్నవాడు కసి ఉంటుంది. నేను బాగా ప్రాక్టీస్ పెంచుకోవాలి, పేషెంట్ నా దగ్గర బాగా రావాలి, పేషెంట్లు బాగా సేవలు అందించాలి, మరింత కష్టపడతాను, నాకు ఆదాయం వస్తుంది కాబట్టి, మంచి పేరు వస్తుంది కాబట్టి. ఆ భావం లేకపోతే సేవలు అందవు. ఇప్పటిదాకా మనకి పిహెచ్సిలో జీతభత్యాలు సరిగ్గా లేవు. ఇప్పుడు చేస్తున్న నమూనాలో దాదాపు నెలకి ₹1,00,000 నికరాదాయం వచ్చేది, ఖర్చులు పోని నికరాదాయం ₹1,00,000 తక్కువ వచ్చేట్టుగా మనం నమూనాలు రూపొందించాం. అనుభవాన్ని బట్టి మార్పులు చేర్పులు చేద్దాం. పిహెచ్సిలో ₹1,00,000 జీతం ఎక్కడ ఇస్తున్నారు? ఇవ్వట్లా. పిహెచ్సిలో సిబ్బందిని మీరు నర్సులు మిగతా వాళ్ళని, ఏఎన్ఎంలు మిగతా వాళ్ళని కాంట్రాక్ట్ మీద తీసుకున్నారు. వాళ్ళ జీతం నెలకి ₹14,000-15,000 ఇస్తుంది. మీరు కనుక్కోండి ఒకసారి. మీరు ఎలా చేయగలుగుతారు? కాబట్టి దానిలో వెసులుబాటు లేదు. ఖచ్చితంగా మంచి డాక్టర్లు ఉన్నారు, కానీ మౌలికంగా మార్చాలని చెప్పంటే పద్ధతి మార్చాలి. దానిలో వీళ్ళని ఇమిడిచేట్టుగా చేయాలి. మనం గొప్ప డాక్టర్లను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకి బోధనాసుపత్రుల్లో గవర్నమెంట్ డాక్టర్లు ఒక్కళ్ళే చాలరు. మంచి డాక్టర్లు ఉన్నా కూడా చాలామంది సమర్థులు, బాగా నైపుణ్యం ఉన్నవాళ్ళు ప్రైవేట్ రంగానికి వెళ్ళిపోతున్నారు ఇటీవల కాలంలో. పూర్వం మేము చదువుకున్నప్పుడు, వైద్యం చదువుకున్నప్పుడు గొప్ప డాక్టర్లు మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు గొప్ప డాక్టర్లు చాలా కొద్దిమంది మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లుగా ఉంటున్నారు. ప్రైవేట్ రంగంలో బోరు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, మంచి ఆదాయం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఈ రోజుగారు రాజకీయం గొడవలు లేవు. దాంతో అక్కడికి సంతోషంగా పోతున్నారు. మరి వాళ్ళని ఆకర్షించగలగాలి. వాళ్ళు ప్రైవేట్గా చేసుకోండి, అటెండీ ప్రివిలేజెస్ అంటారు వాళ్ళని. ఇక్కడ కన్సల్టెంట్గా ఉండే ప్రివిలేజెస్ మనం ఇచ్చామనుకోండి, బోధన చేయాలి, పిల్లలకి పాఠాలు చెప్పాలని ఆసక్తి ఉంటుంది, చాలా ప్రెస్టీజియస్ అది, ఎంత గొప్ప డాక్టర్కైనా సరే. కాబట్టి ఇక్కడ మీరు బోధించవచ్చు, మీకు ప్రివిలేజెస్ ఉంటాయి, మీ పారితోషికం మీ పని బట్టి ఉంటుందని కొన్ని నమూనాలు ఏర్పాటు చేయడం చాలా సులువు. ప్రపంచమంతా చేస్తారు, మన దేశం కూడా చేయాలి. అలా చేసామనుకోండి, బాగా బోధించగల వాళ్ళు, సమాజంలో మంచి పేరున్న వాళ్ళు ఆయా రంగాల్లో ఇక్కడ డాక్టర్లుగా వస్తారు, వాళ్ళ సేవలు అందుతాయి. వాళ్ళు ప్రైవేట్కి కూడా చేసుకుని ఏర్పాట్లు చేయండి, దీంతో సంబంధం లేకుండా. కాబట్టి ఆ నమూనా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంచేత ఆరోగ్య రంగం చాలా సంక్లిష్టమైనది, ఆషామాషి కాదు. దీనికి రకరకాల బహుముఖ యోగాలు కావాలి. కానీ మౌలికమైన అంశాలను మనం అర్థం చేసుకున్నట్టయితే, ప్రాథమిక స్థాయి, ద్వితీయ స్థాయి, తృతీయ స్థాయి, ఈ తేడా ఏంటో గమనించినట్టయితే, ఇక్కడ అవసరమైతేనే పైకి వెళ్ళటం, ఎమర్జెన్సీ అయితే తప్ప. ప్రాణాపాయం వస్తే ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడికి వెళ్ళచ్చు, కానీ మామూలు పరిస్థితులు ముందు ఇక్కడ చూసి అవసరమైతే ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడ అవసరమైతే ఇక్కడికి వెళ్ళడం అని ఏర్పాటు చేస్తే, దానికి తగినట్టుగా వనరులు, తగినట్టుగా పద్ధతులు రూపొందిస్తే మనం ఉన్న పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో అద్భుతాలు సృష్టించవచ్చు. కాబట్టి ఇది దీనిలో గొప్ప విషయమే లేదు. ఇదేమీ లోక్సత్తా ఎఫ్డిఆర్ ఒరిజినాలిటీ ఏం లేదు. కాకపోతే మన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నాం. బ్రిటన్లో అమలవుతుంది, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అవుట్ పేషెంట్ వరకు ఏర్పాటు చేస్తాం, కానీ నగరంలో తేలిక. కానీ వాళ్ళు కూడా పోటీ పెట్టలా, కేవలం అవుట్ పేషెంట్ క్లినిక్ పెట్టి అవుట్ పేషెంట్లు వచ్చిన దాన్ని బట్టి డబ్బులు ఇచ్చి ఏర్పాటు చేశారు అంతేనా. కాబట్టి ఈ అన్ని అనుభవం నుంచి మనం
మనకి ఏదైతే అనువుగా ఉంటుందో సులభంగా అమలు చేయొచ్చు. ఆచరణ సాధ్యం కావాలి కదా. గొంతుమె కోట్లు కోరి మరి అసాధ్యమైన అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు. కాబట్టి అద్భుతాలు జరుగుతాయని నేను ఆశపడ్డంలా, మంచి జరగడం సాధ్యం. అది చేస్తే తర్వాత అడుగు మళ్ళీ వేద్దాం అనుభవాన్ని బట్టి. అట్లనే అందుకని మనకు పెద్దది కాకుండా కాపాడే ఏర్పాటు చేయకుండా, ఇవన్నీ సరిగ్గా జరగకుండా మీరు కేవలం ఆసుపత్రి ఆధారంగా జబ్బు రాగానే పెద్ద ఆసుపత్రికి పరిగెట్టిపోయి పెద్ద ఆపరేషన్ చేయించుకోవటం అనే పరిస్థితి వచ్చినట్టయితే ఖర్చు అమాంతం పెరిగిపోతుంది, ఫలితం చాలా తక్కువ ఉంటుంది. అమెరికా దానికి ఒక గొప్ప ఉదాహరణ.